బాగా కొరికి తిన్నా, బాగుంది పుల్ల పుల్లగా. ఇది టమాటా పేస్ట్, బియ్యం కడిగా. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా ఇచ్చాడు. భలే ఉంటాయి కదా ఉడికిపోయి మామిడికాయ ముక్కలు తింటుంటే మంచిగా అనిపిస్తుంది ఉడికాక. నేను పచ్చిది తిన్నా ఇప్పుడు, చిన్న ముక్క మంచిగా ఉంది. పళ్ళు పులిసిపోతాయి. అబ్బా, పండు మామిడికాయ కూడా ఉంది ఇంట్లో. ఆ టేస్ట్ వేరు, ఈ టేస్ట్ వేరు కదా. దాంట్లోనే కడుక్కో చెయ్యి మంచి వాటర్ తోటి. మేము ఇక్కడ వంటగదిలో ఉన్నా, ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంటుంది, టీవీ అక్కడ ఆన్లో ఉంటుంది. ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతుంది, బట్ అట్లా కనిపిస్తుంది స్లో తిరుగుతున్నట్టు. బెలూన్స్ కొనుక్కొచ్చి ఇట్లా వంటగదిలో పడి తిరుగుతున్నట్లు. హాయ్ చాప ముక్కలు. మీరు ఏమంటారు దాన్ని? సట్ట అంటారా? చేప ముక్కలు సట్టలోకి వెళ్ళే టైం వచ్చింది. సట్ట అంటే సట్టి చేప ముక్కలు సట్టిలోకి వెళ్ళే టైం వచ్చింది. నిజంగా అసలు ఇట్లా ఓపెన్ ప్లేస్లో చల్లని నీడ కింద పుల్లల పొయ్యి మీద మట్టి కుండలో వంట చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. వీడేమేమో వేసేస్తున్నాడు దీంట్లో, టేస్ట్ బాగా వండుతాడులే. ఎంత కలిపినా ఇప్పుడే కలపాలి, ముక్కలు వేసాక కలపకూడదు. ఇదే మా ఆయన చేసేదాన్ని. ఒక ప్రాపర్ కెమెరా పెట్టి బిట్ బై బిట్ వీడియో తీసి చక్కగా ఎడిట్ చేసి థంబ్నెయిల్స్ వేసి అప్లోడ్ చేస్తే ఎంత బాగుంటుంది. ఎవరైనా ఛానల్స్ వాళ్ళు ముందుకు వచ్చి ఇట్లా కెమెరా ఎడిటింగ్ అప్లోడ్ ఛానల్ మెయింటెనెన్స్ చేసుకోవచ్చు కదా. చక్కగా ఇట్లా జనాలు చూస్తున్నారు. అట్లనే అలా నా వీడియోస్ కూడా కొన్ని షూట్ చేసి అట్లా అన్నీ అప్లోడ్ చేయొచ్చు కదా. ఎందుకంటే నేను పెట్టిన ఛానల్స్ అన్నీ ఎగిరిపోతున్నాయి, ఫేక్ గాడివేమో ఉంటున్నాయి. ఎన్నో అనుకుంటాం, టైం రావాలి కదా. ఈ మధ్య ఏం చేస్తున్నానంటే అప్లోడ్ చేసిన తర్వాత వీడియోలు ఎప్పటికప్పుడు ఫోన్లోంచి డిలీట్ చేసేస్తున్నా. ఎందుకంటే స్పేస్ వస్తుంది, మెమరీ వస్తుంది, మళ్ళీ కొత్త వీడియోస్ తీయొచ్చు. ఆల్రెడీ తీసిన వీడియోలు జనాలు చూసారు కదా అని అట్లా. ఒకప్పుడు మా చిన్నప్పుడు, అంటే ఇప్పుడు కూడా కొంతమంది ఇవి మా మమ్మీ పక్కన పెట్టి దేవుడు సామాన్లు ఉంటాయి కదా, ఇత్తడి గిన్నెలు, ఇత్తడి బిందెలు, అవి తోమేది ఇలా వాడేసిన చింతపండుతోటి. అప్పుడు ఏంటంటే ఇత్తడి గిన్నెలు అనేవి తలతల మెరుస్తాయి. మీ ఇంట్లో కూడానా?
కుత కుత ఆడుతుంది అంటారా? ఫస్ట్ తలకాయ చేయి కాలుతుంది, ఈ నీళ్ళల్లో పెట్టేస్తున్నావు. మామిడికాయ చేపల కూర. సో ఇలా ముక్కలన్నీ స్ప్రెడ్ చేయడానికి, అందుకని ఇంత పెద్ద దాకా పెట్టడానికి రీజన్. ఇలా ఎప్పుడైనా చేపల కూర ఇలా ఓపెన్ పెద్ద దాకలోనే వండుతారు. ఆ మసాలా వేసి దాంట్లో కూరలో వేస్తారు. సో ఇట్లానే పెడతారు అనమాట. ఎందుకంటే ఇట్లా ముక్కలన్నీ ఇట్లాగా స్ప్రెడ్ అవ్వాలి అని. ముద్దొస్తుంది, దిష్టి తీయండమ్మా కూరకి. ఇదేం ఫస్ట్ టైం కాదు వండడం, చాలాసార్లు వండుతాడు కదా కూర. ఇట్లా రెండిటితో పట్టుకొని అట్లా అనాలి గిన్నెని, అప్పుడు మంచిగా సెటిల్ అవుతాయి ముక్కలన్నీ. ఇవన్నీ బాగా ముక్కలన్నీ బాగా ఉడకాలి, ఎక్కువసేపు ఉడకాలి. కానీ అవి ఏంటో తక్కువసేపు ఉడికిపిస్తాడు, నాకు అర్థం కాదు. బాగా ఉడకొచ్చు కదా, తక్కువసేపు ఉడికిపిస్తాడు. వావ్, భలే ఉంది ఆయిలీగా. నిజంగా నాకు ఆయిల్ అంటే చాలా ఇష్టం. అలానే మరీ ఎక్కువ వేసేస్తాడు ఆయిల్. మగవాళ్ళు చేసిన వంటల్లో ఎట్లయినా ఆయిల్ ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే ఆడవాళ్ళు అయితే ఇంకా 4 రోజులకి రావాలి అని కొద్దిగా చూసి సేవ్గా చేస్తారు. మగవాళ్ళు అయితే ఏంటంటే కొద్దిగా ఎక్కువ వేసేస్తారు. సబాష్, కష్టపడ్డావు బావా, పని చేసావు. ఫ్రిడ్జ్లో పెట్టినా, మ్యాంగో ఫ్రిడ్జ్లో పెట్టినా. నా ఫోను బాగా వేడెక్కింది, నా ఫోన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఏ బాబు, ఉత్త గిన్నెలు ఎందుకు ఫ్రిడ్జ్లో పెడుతున్నావు? రోజు చూస్తున్నా నేను. నిన్నటి పప్పు పెట్టుకున్నాడు ఫ్రిడ్జ్లో. ఐ హేట్. ఆల్ అరౌండ్ కూలింగ్. ఎగ్స్ అయిపోయినాయి తేవాలి. ఇదిగో చెప్పాను, యూరిన్ టెస్ట్ కిట్ ఇక్కడ ఉంది. ఈ ఉత్తగా డీప్ ఫ్రిడ్జ్ వేస్టే, ఊరికనే ఎందుకు ఉత్తగా కరెంటు అట్లా వేస్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ బాస్. స్టవ్ మారుస్తుంది. స్మెల్ మంచిగా వస్తుంది చేపల కూర. క్లాత్ పడిపోతుందిరా కూరలో, క్లాత్ పడిపోతుంది కూరలో. వేరే క్లాతులు ఉంటే ఆ క్లాతులు పడాయి, ఇంకా మాసిపోయాయి మసిగుడ్డలు. ఉతకను అసలు నేను మసిగుడ్డలు, ఇంకా కొంటాం కదా 10 రూపీస్ అట్లా, పాతది ఎందుకు. అట్లానే పాత బట్టలు కూడా మసిగుడ్డల్లా వాడం. పాత బట్టలు అన్నీ ఎవరికైనా ఇచ్చేస్తాం. పాత ఏం కాదు, మంచి బట్టలు ఎందుకు చించేది, అంత మరీ పాత పడేదాకా మనం వాడం. ఎవరికైనా ఇస్తే వాళ్ళని వేసుకుంటారు, ఇచ్చేస్తాం. అండ్ ఒకప్పుడైతే పాత బట్టలు ఇట్లా కాలికిన మ్యాట్స్ లాగా గోని పట్టాలా వేసేవాళ్ళు మా మమ్మీ వాళ్ళు. ఇప్పుడు ఇంకా అన్నీ కొనుక్కుంటున్నాం కదా, ఇంకేముంది. మళ్ళీ జమ అయ్యాయి అంట్లు. ఎవడరా నువ్వు నాకు టచ్ చేస్తావు? తాగమ్మా వాటర్ తాగు, నాకు కూడా ఇరా. మూతి పెట్టుకుని అవుతున్నాడు వీడు.